నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని పల్లె జిల్లాల్లో వానలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలుపుతూ పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా ఉండగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల పైనే టెంపరేచర్లు ఉండగా తాజా వాతావరణ శాఖ కబురు ప్రజలకు ఊరట కల్పించనుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా 2 రోజుల క్రితం కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. 2 రోజుల వర్షాల తర్వాత వాతావరణం యథావిధిగా ఉండి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం. రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం. నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం. మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు, చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి. జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.